హాయ్ నమస్తే అండి. నా వీడియో చూస్తున్న అందరికీ ధన్యవాదాలు. ఆవా ఆల్ ఇన్ వన్‌కి మరొక్కసారి స్వాగతం తెలుపుతున్నాము. దీంట్లో ఎగ్‌లెస్ కేక్ ఇన్ హోమ్ మేడ్ ఎలా చేసేది. ఫస్ట్ బేస్ ఇలా చేసుకున్న తర్వాత నుంచి నేను ఇక్కడ చూపిస్తున్నాను. దీన్ని 3 పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇక్కడ 3 పీసెస్‌గా కట్ చేసుకుంటాము. మా వీడియో మంచిగా మీకు నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలా కేక్ నైఫ్తో కట్ చేసుకునేసినాక పక్కన తీసి పెట్టుకుంటాము. ఆ తర్వాత మనము వ్యాప్ క్రీమ్ తెచ్చుకొని వ్యాప్ క్రీమ్ ఎంత కావాలో అంత మనం ఒక బౌల్లో వేసుకొని వీట్ మిషన్తో బాగా వీట్ చేసుకోవాలండి. అది ఎంతగా వీట్ చేసుకోవాలంటే ఫస్ట్ స్మూత్గా స్టార్ట్ చేసి ఆ మిషన్ కానీ మీరు తీసుకునేటప్పుడు 250 వాట్స్ కంటే అబోవ్ ఉండేది తీసుకోండి. మేము 400 వాట్స్ తీసుకున్నాము. మంచి కంపెనీగా చూసి తీసుకున్నారంటే అది మనము వీట్ చేసేటప్పుడు హీట్ కాకుండా బ్లేడ్స్ కూల్గా ఉండి క్రీమ్ని బాగా వీట్ చేసి మనకు మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. ఫస్ట్ స్లో మోషన్ నుంచి స్పీడ్ మోషన్కి పెంచుకుంటూ పోవాలండి. ఒకేసారి స్పీడ్ మోషన్ చేయకూడదు. మంచిగా బీట్ అయిపోయింది అని మనకి ఎలా తెలుస్తుందంటే ఆ క్రీము మనం మిషన్ ఎటు పైకి ఎత్తా అంటే కరెక్ట్గా స్టిఫ్గా నిల్చుకుంటుందండి. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఓకే వ్యాప్ క్రీము కరెక్ట్గా మనకు సెట్ అయింది అని అలా చెక్ చేసుకోవాలండి. లేదంటే మళ్ళీ మనం బీట్ చేసుకోవచ్చు. చలికాలం కాబట్టి ఇప్పుడు అంత ఇబ్బంది ఉండదు. ఎండాకాలం అయితే ఎలా చేయాలో అది మళ్ళీ చూపిస్తాను. ఇలా ప్రతి లేయర్కి ఫస్ట్ మనము బేస్ కట్ చేసుకుంటాం కదా, దాంట్లో మిడిల్ పీస్ ఎత్తి కింద లోవర్ స్టెప్గా పెడతాము. నెక్స్ట్ టాప్ బాటమ్ వచ్చి ఉల్టా పెట్టుకొని మిడిల్లో పెట్టుకొని పైన క్రీమ్ వేస్తాము. కొంచెం వాటర్ స్ప్రే లాగా చేసుకోవచ్చు, లేకపోతే మన దగ్గర స్ప్రే లేకపోతే స్పూన్తో కానీ వేసుకోవచ్చు. ఇక్కడ కొలిన్ వాటర్ కాలేపు దాన్ని క్లీన్ చేసుకొని వేసుకున్నాం మేము. వీడియో మీకు కానీ నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్ లేయర్ వచ్చి కింద బాటంలో ఉంటుంది చూడండి, బేస్లో అది ఎత్తి ఉల్టా పెట్టి దానిపైన వాటర్ చల్లేసి నెక్స్ట్ దాని మీద క్రీమ్ వేసుకుంటాము. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే కంపల్సరీ లైక్ చేయండి. ఇది ఎగ్లెస్ కేకు ఇంట్లో చేసుకుంది, మైదాతో అయితే చేశారండి. మనం షాప్లో కొనుక్కునేదానికంటే మనము ఇంటికాడ చేసుకునేదానికి ఇలా ఫైనల్ రిజల్ట్ అయితే ఇలా లుక్ వచ్చింది. కాకపోతే ఇది కింద పెట్టే కార్టూన్ చిన్నది కాబట్టి మాకు రౌండ్ షేప్ అది సక్రమంగా రాలేదండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ఎలా ఉంది కామెంట్లో తెలపండి. ఎక్కడి నుంచి మీరు చూస్తున్నారో అది కామెంట్లో తెలియచేయండి. నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి. థ్యాంక్ యూ, ధన్యవాద్. జై హింద్, జై భారత్.